ఇప్పుడే ప్రదర్శితమైనటువంటి కళావర్షిని హైదరాబాద్ వారు మనిషి మంచోడే ఇప్పుడే మీరు తిలకించారు. తర్వాత ప్రదర్శించబోయే కోమలి కళా సమితి నల్గొండ వారికి ఆత్మగీతానికి పత్రాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. కొండవలస లక్ష్మణరావు గారు ప్రశంసా పత్రాన్ని అందజేయవలసిందిగా కోరుతున్నాం. ఎనిమిదిన్నరకు ప్రదర్శించబోయే తెలంగాణ డ్రామాటిక్ అసోసియేషన్ వరంగల్ వారు వేదిక మీదకి విచ్చేసి ప్రదర్శన పారితోషికం 10,000 రూపాయల నగదును సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు గారి చేతుల మీదుగా, అలాగే ప్రశంసా పత్రాన్ని అందుకోవలసిందిగా మోహన్ రావు గారు అందజేస్తారు. ముసుగు దర్శకులు శేఖర్ బాబు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పారితోషికాన్ని సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు గారు అలాగే మోహన్ రావు గారు అందజేశారు. రండి శేఖర్ బాబు గారు, రండి, మీరు కూడా రండి. ఇంతటి బృహత్ కార్యానికి మాకందరికీ తెలిసిన విషయమే. కారకులు, ప్రేరకులు, కారణ సంపూర్తులైనటువంటి సాంస్కృతిక బంధు శ్రీ సారిపల్లి కొండలరావు గారికి ఒక్కసారి మనం అందరం కరతాళ ధ్వనులతో అభినందించి తీరాలి. ఎందుకంటే 17 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ఇవి కొనసాగడం అంటే నాటక పోటీలు 17 సంవత్సరాలుగా చాలా విజయవంతంగా జరగడానికి కారకులైన వారిలో ముఖ్యులు శ్రీ సారిపల్లి కొండలరావు గారు. ఆయన ఉదాహరణుడు ఎన్నో కళాపరమైన కార్యక్రమాలకి మనసు పెట్టి కేవలం ఏదో డబ్బు ఇచ్చేస్తే సరిపోదు అనేది కాకుండా ఆయన సూపర్వైజ్ చేస్తూ ఎంతోమందికి ఆర్టిస్టులని ఎంతోమందిని ఎంకరేజ్ చేస్తున్న మంచి మనిషి. ఒక్కసారి సారిపల్లి కొండలరావు గారికి మీ అందరి చప్పట్లతో అభినందన తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజుల్లో నాటక పోటీలు జరగడం అనేది చాలా తగ్గాయి. ఆంధ్రదేశం మొత్తంలో ఒక 20-30 సంస్థలు చేస్తున్నాయి. హైదరాబాద్ మహానగరంలో ఈ పరిషత్ మాత్రం గత 17 ఏళ్లుగా నిరవధికంగా జరుగుతోంది. ఈ మాదిరిగా నాటకాల్ని మన ఆర్టిస్టులు అందరూ కూడా చాలా ప్రేమతో ఎంతో ఇంట్రెస్ట్గా కొత్త కథల్ని, కొత్త నాటికల్ని, కొత్త నాటకాల్ని కొత్తదనం ఉండే విధంగా తయారు చేయాలని మనస్ఫూర్తిగా అందరూ చేయాలని ఆశిస్తున్నాను. ఈ నాటక పోటీలు జయప్రదం అవుతున్న ఈ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు అందిస్తూ సెలవు తీసుకుంటాను. కొండవలస మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. 2001 సంవత్సరం వరకు అక్కినేని నాగేశ్వరరావు నాటకాల పరిషత్తులో ప్రతి సంవత్సరం పోటీల్లో పాల్గొని అనేక బహుమతులు గెలుచుకున్నాను. అయితే అప్పట్లో నాకు సారిపల్లి కొండలరావు గారిని చూడడం అంటే భయం వేసేది. ఎందుకంటే అంత పెద్ద పరిషత్తుకి ఆయన కృష్ణుడు వంటి వాడు, వైద్య నాగేశ్వరరావు గారు అర్జున్లాగా, లంక లక్ష్మీనారాయణ గారు వచ్చి ఒక సారథ్యం వస్తున్నటువంటి ముఖ్య సారథిగా ఇంత గొప్ప పరిస్థితుల్లో నాకు అవకాశం లభించడమే గొప్పదని అనుకున్న రోజుల్లో నేను అవార్డులు తీసుకుంటున్నప్పుడు నన్ను దగ్గరికి పిలిచి సారిపల్లి కొండలరావు గారు అసలు యాక్చువల్గా నేను ఏ ఊరు అయ్యా అని అడిగారు నన్ను. నేను వైజాగ్లో సెటిల్డ్ అండి, కానీ మాది శ్రీకాకుళం జిల్లా. అంటే అలా చెప్పు అంటే నాకు బాగా సన్నిహితంగా బాగా దగ్గరగా ఉండేవాడు అనమాట నువ్వు అని. ఎందుకో ఆయనకి తెలియని ఆప్యాయత నా మీద పెరగడం వలన నేను బాగా ఎదిగానని చెప్పాలి. అక్కినేని నాగేశ్వరరావు పరిస్థితిలో నేను తీసుకున్న గోల్డ్ మెడల్ తర్వాతే నాకు చలనచిత్ర రంగంలో నాకు అవకాశం లభించింది. సో ఇక్కడ ఈ పరిస్థితిలో ఎవరైనా సరే ఒక టాప్ ర్యాంక్కి రీచ్ చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళకి మున్ముందు మంచి
భవిష్యత్తు ఉంటుందని ఈ పరిషత్ చాలా విధాలుగా ప్రూవ్ చేసిందని చెప్పడానికి నేను ఒక్కడిని నిదర్శనం చెప్పగలను. నేను ఆ విషయాన్ని కోట శంకర్రావు గారు కూడా తను వెళ్ళిన ప్రతి పరిషత్తులో కూడా నా గురించి చెప్పడం కూడా సంభవించింది. కనుక ఇది నా మాతృ సంస్థతో సమానంగా భావించుకుంటూ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి కళాకారులకు కూడా మంచి భవిష్యత్తు లభించాలని, ఎన్నో అవార్డులు వాళ్ళు పొందాలని, మున్ముందు వాళ్ళు ఎన్నో మంచి కార్యక్రమాలు, మంచి నాటకాలు పోషించి దిగ్విజయం చేయాలని, ఈ పరిస్థితిని ఇంకా ఉన్నతమైనటువంటి